హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ పెసరపప్పు పచ్చి కొబ్బరితో చేసే ఈ అప్పాలు. అమ్మవారికి పెట్టే ప్రసాదాల్లో ఒకటైన ఈ కొబ్బరి పెసరపప్పు అప్పాలని చాలా సింపుల్గా ఇంట్లో ఉండే కొద్ది ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అంతేకాకుండా అప్పటికప్పుడు కొద్ది సమయంలోనే పిల్లలకి స్నాక్స్లా కూడా వండి పెట్టొచ్చండి. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. దీనికోసం ముందుగా కొబ్బరిని ఒక అరచెక్కని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి కూరని గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో 2 గంటల ముందుగా నానబెట్టి బాగా శుభ్రం చేసుకున్న ఈ పెసరపప్పును ఒక అరకప్పు తీసుకుని వేసుకోవాలి. పెసరపప్పును ముందు రోజు నైట్ నానబెట్టుకున్నా పర్వాలేదండి. పెసరపప్పు మాత్రం బాగా నానాలి, నానకపోతే అప్పాలు అస్సలు బాగుండవు. ఈ పెసరపప్పు కొబ్బరిని కలిపి కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలండి. పెసరపప్పు కొబ్బరిని కొద్దిగా గ్రైండ్ చేసిన తర్వాత దానిలో ఒక పావు కప్పు బెల్లం, ఒక పావు కప్పు పంచదారను వేసుకోవాలి. అంటే 2 కలిపి ఒక అరకప్పు అయ్యేలా వేసుకోవాలి. మీకు ఇక్కడ పంచదార వద్దు అనుకుంటే బెల్లం మాత్రమే వేసుకోవచ్చండి. బాగా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని వేసుకోవాలండి. మీ దగ్గర బియ్యం పిండి అవైలబుల్గా లేకపోతే మైదా పిండిని కూడా వేసుకోవచ్చు. పిండి వేసుకున్న తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేయాలండి. ఇలా ఈ విధంగా ఇంత మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యికి బదులుగా నూనె కూడా వేసుకోవచ్చండి, కాకపోతే నెయ్యితో అయితే టేస్ట్ మరింత బాగుంటుంది. నెయ్యి కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. రుబ్బిన వెంటనే అప్పాల్లా వేసుకోకూడదండి. రుబ్బిన తర్వాత పిండి పలుచగా ఉంటుంది కదా, దానికోసం ఇలా వేడి చేసుకుని కొద్దిగా గట్టిగా అయ్యేంత వరకు పొయ్యి మీద పెట్టి ఇలా కదుపుతూ ఉండాలండి. కదపకపోతే పిండి వెంటనే అడుగు పట్టేస్తుందండి. ఇలా కదుపుతూ పిండి ఉండలు కట్టకుండా అడుగు పట్టకుండా చూసుకుంటూ ఉండాలి. కొద్ది సమయంలోనే పిండి గట్టిగా అవుతుంది. గట్టిగా అయ్యి ఇలా గిన్నె వదులుతుంది అనగా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ పిండిని కొద్దిసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా గరిటెతో తిప్పుతూ బాగా ఉండలు లేకుండా మెత్తగా మృదువుగా కలపాలి. ఒకవేళ పిండి కనుక బరకగా ఉంటే నూనెలో వేయగానే అప్పాలు విడిపోతాయండి. ఇలా బాగా కలిపిన ఈ పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చల్లారిన పిండిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కవర్ని కానీ అరిటాకుని కానీ తీసుకుని దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకుని పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మొత్తం పిండిని ఇలా ఉండలుగా చేసి పెట్టుకుని ఇప్పుడు కవర్పై అప్పాలుగా వత్తుకుందాం. నేను ఇక్కడ చిన్న చిన్న అప్పాలుగా చేశాను. మీరు కావాలనుకుంటే వాటి సైజు పెంచుకోవచ్చు, లేకపోతే వడలుగా కూడా చేసుకోవచ్చు. ఇలా మొత్తం పిండిని చిన్న చిన్న అప్పాలుగా చేసేసుకుందాం. చూడండి, నేను ఇక్కడ ఈ అప్పాలని ఈ మాత్రం మందంగా ఒత్తుకున్నానండి. మీరు అప్పాల్లా చేసుకున్నా వడల్లా చేసుకున్నా ఈ మాత్రం మందం అయితే ఉండాలి. ఇలా మొత్తం అప్పాలన్నిటిని చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకుని బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఈ అప్పాలను ఒక్కొక్కటిగా చిన్నగా వేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే వేయండి. నూనె కాగకుండా వేస్తే ఈ అప్పాలు అడుగు పట్టేస్తాయి. అప్పాలను ఇలా వేసిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అప్పాలు వేసిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టండి. వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా కొద్దిసేపటికి అప్పాలు పొంగి ఇలా పైకి వస్తాయి. అప్పుడు టర్న్ అవుట్ చేసుకుందాం. ముందే గరిటె పెట్టి తిప్పితే అప్పాలు నూనెలో విడిపోతాయండి. అవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత మాత్రమే గరిటెతో కలుపుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకుని పక్కకు తీసేసుకోవాలి.
ఈ అప్పాలు ఇలా పొంగుతూ చాలా చక్కగా వచ్చాయి కదండి. ఇలా బెల్లంతో చేసిన వంటలు ఏవైనా సరే మంటను లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వేయించుకోవాలండి. లేకపోతే పైన వేగినట్టుగా ఉంటుంది కానీ లోపల పిండి పిండిగా ఉంటుంది. ఇలా వేయించిన తర్వాత మిగతా వాటిని కూడా వేసేసి చక్కగా వేయించేసుకుందామండి. అంతేనండి, పెసరపప్పు కొబ్బరితో చేసిన అప్పాలు తయారైపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. మేమైతే వెంటనే ఖాళీ చేసేసాం. నైవేద్యంగా కానీ పిల్లలకి స్నాక్స్లా కానీ పెట్టే ఈ అప్పాలని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. వీటికి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి. ఎవరైనా తినొచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంట్లో ఉండే వాటితోనే ఇలా సింపుల్గా చేసుకుని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.